వెల్కమ్ టు ఈగల్ హెల్త్. హై, వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ ప్రియాంక. మన బాడీ బయట ఏం జరిగినా మనం కళ్ళతో చూసి నయం చేసుకోగలం. అదే బాడీ లోపల ఏమన్నా జరిగితే కనిపెట్టలేం. అందుకే మనం మంచి ఆహారం తీసుకోవాలి. అలాగే మన ఆహారాన్ని అరిగించే జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉండేలా చేసుకోవాలి. తద్వారా మనం రోజంతా ఎనర్జీతో ఉంటాం. చాలా మందికి ఈ రోజుల్లో గ్యాస్, ఎసిడిటీ, అల్సర్లు, వికారం, వామిటింగ్స్, మలబద్ధకం, డయేరియా వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ కారణంగా వారి జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోవడం, తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడమే. ఈ సమస్యలను లైట్ తీసుకుంటే ఇవి క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులకు దారితీస్తాయి. అందువల్ల ఆరంభంలోనే వాటికి బ్రేక్ వేసి నయం చేసుకోవాలి. ఇందుకు యోగా కీలక పాత్ర పోషిస్తుంది. దానికి మనం ఏం చేయాలో తెలుసుకుందాం. డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. నీరు బాగా తాగాలి. కనీసం 1.5 నుంచి 2 లీటర్లైనా తాగాలి. సరిగ్గా నీరు తాగకపోతే మలబద్ధకం సమస్య వెంటాడుతుంది. నీటి బదులు పండ్లు తినవచ్చు. నీరు ఎక్కువగా ఉండే కూరగాయలు కూడా వాడొచ్చు. ప్రాక్టీస్ మైండ్ఫుల్ ఈటింగ్. రోజులో కొద్దిగా ఎక్కువ సార్లు తినాలి. అంటే ప్రతి 3 గంటలకోసారి కొద్దిగా తింటే జీర్ణక్రియ సమస్య ఉండదు. తినేటప్పుడు ఏ టీవీయో చూస్తూ తినొద్దు. తినే ఆహారాన్ని ఆస్వాదిస్తూ రుచులను ఎంజాయ్ చేస్తూ తినాలి. మంచి ఆహారం తినాలి. దీన్నే మైండ్ఫుల్ ఈటింగ్ అంటున్నారు. యోగా థెరపీ. యోగాసనాలు, ప్రాణాయామం, మెడిటేషన్ వంటివి ఆకలిని పెంచుతాయి. పొట్టలో అంతా సరిచేస్తాయి. జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. గెట్ మూవింగ్ విత్ యోగాసనాస్. ఆహారం తిన్న తర్వాత మీరు మొదటిగా వజ్రాసనం వేయాల్సి ఉంటుంది. ప్రతి ఆసనాన్ని 30 సెకండ్ల పాటైనా వేయాలి. ఇలా 5 సెట్లుగా ఆసనాలని వేయాల్సి ఉంటుంది. వజ్రాసన, థండర్ బోల్ట్ పోజ్. వజ్రాసనం వేయడానికి ముందుగా తిన్నగా నిల్చోవాలి. మీ చేతుల్ని నిటారుగా ఉంచాలి. ముందుకి వంగుతూ మీ మోకాలను మెల్లగా నేలపైకి చేర్చాలి. ఇప్పుడు మోకాలపై కూర్చొని కాళ్ళ పాదాలను మెల్లగా బయటకు జరపాలి. మీ చేతుల్ని కాలి తొడలపై ఉంచుకోండి. నిఠారుగా ఉండండి. ముందుకు చూడండి. ఇలా కాసేపు ఉండండి. నెమ్మదిగా గాలి పీల్చుతూ వదులుతూ ఉండండి. మలాసన. మలాసనం వేసేందుకు నిఠారుగా నిలబడాలి. చేతులు పక్కన తిన్నగా ఉండాలి. ఇప్పుడు మోకాళ్ళపై వెనక్కి వంగాలి. పాదాలపై వెనుక భాగాన్ని ఆనాల్చాలి. మీ కాళ్ళ పాదాలు తిన్నగా ఉండాలి. మీ చేతుల్ని నేలపై ఉంచొద్దు, లేదా మీ రొమ్ముకి ఎదురుగా వాటిని టచ్ చేసి ఉంచవచ్చు. నమస్కారం చేస్తున్నట్లుగా ఉంచొచ్చు. మీ వెన్నెముకను తిన్నగా ఉంచాలి. భుజంగాసన. మీ పొట్టను నేలకు ఆంచి పడుకోండి. ఇప్పుడు 2 చేతుల్ని నేలకు ఆంచి తలతో సహా మెల్లగా పైకి లేవాలి. మీ మెడను మెల్లగా కొద్దిగా వెనక్కి వంచాలి. మీ బొడ్డు నేలను తడుతున్నట్లుగా ఉండాలి. మీ కాళ్ళ వేళ్లతో నేళ్లను బలంగా నెట్టాలి. ఆ తర్వాత వాటికి దూరంగా జరపాలి. ఇలా కొన్ని సెకండ్ల పాటు ఆసనం వేయాలి. వీటిపై అనుమానం ఉంటే యూట్యూబ్ లాంటి సైట్లలో యోగా టీచర్లు చెప్పే ఈ ఆసనాలను చూడడం ద్వారా పూర్తిగా ఐడియా వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.